భక్తులందరికీ శ్రీ గౌర పూర్ణమి శుభాకాంక్షలు. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే. నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగం వచ్చేసరికి మానవులకు ఎటువంటి సలక్షణము ఉండదు. కలియుగము దోష సాగరమని కూడా ఇందులో ఒక మహా గుణం ఇమర్చబడింది. అదే హరినామ సంకీర్తనం ద్వారా ముక్తిని పొందడం. కలియుగంలో యుగధర్మము కేశవ కీర్తనము కాబట్టి అటువంటి యుగధర్మాన్ని ప్రవర్తిల్ల చేయడానికి భగవంతుడు అవతరిస్తాడు. యుగధర్మము హరినామ కీర్తనమే కాబట్టి దాని ద్వారానే బుద్ధిమంతులైన వారు యుగ అవతారాన్ని అర్చిస్తారు. యుగ ధర్మాన్ని ప్రవర్తిల్ల చేసేది యుగావతారము నిరంతరము కృష్ణనామాన్ని పలుకుతూ ఉంటుందని, పసుపు ఛాయలో ఉంటుందని, అంగోపాంగములతో కూడా కూడి ఉంటుందని అటువంటి పరమ పురుషుడైన శ్రీ చైతన్య మహాప్రభువును వివేకవంతులు నామ సంకీర్తన యజ్ఞం ద్వారా అర్చిస్తారని భాగవతంలో చెప్పబడింది. యుగ ధర్మాన్ని జనులకు తెలియజెప్పడమే యుగ ధర్మ కార్యం కాబట్టి యుగ అవతారమైన శ్రీ చైతన్య మహాప్రభువు నిరంతరము హరినామ సంకీర్తన చేస్తూ జనులను సంకీర్తనకు యజ్ఞ ఉన్ముఖులను చేశారు. పృథ్వీపైనున్న సమస్త నగర గ్రామాలలో తన పేరు వినవస్తుందని భవిష్యత్ వాణి తెలిపారు. ఎటువంటి సలక్షణాలు లేనట్టి కలియుగ జనులు కేవలం ఈ యుగము అందజేస్తున్నట్టే అపూర్వమైన హరినామ సంకీర్తన అవకాశాన్ని అందుకొని బయటపడగలరు. కానీ ఈ అపూర్వ అవకాశ విషయం కేవలము పరమ మేధస్సు కలవారికే అర్థమవుతుంది. ఎవరి మేధస్సు సత్యయుగ జనుల మేధస్సుతో సమానమై ఉంటుందో వారే హరినామ సంకీర్తనను చేపడతారు. సత్యయుగంలో జనులకు 4 లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నప్పటికీ, ఆ యుగంలోనూ హరినామం ఉన్నప్పటికీ కలియుగంలో ఎంత ఆర్తిగా హరినామాన్ని జనులు చేయగలరో అంత ఆర్తితో సత్యయుగంలో నామ సంకీర్తనము జరగదు. ఆర్తితో చేసే హరినామ సంకీర్తనము చివరకు పంచమ పురుషార్థమైనటువంటి కృష్ణ ప్రేమను కలుగజేస్తుంది. అందుకే సత్యయుగ జనులు కలియుగంలో జన్మించే వరాన్ని కోరుకుంటారని చెప్పబడింది. కాబట్టి ఎవరైతే త్రికరణ శుద్ధిగా హరినామ సంకీర్తనమే తమ ప్రాణంగా స్వీకరిస్తారో, యుగధర్మ పాలనకై కంకణం కట్టుకుంటారో వారు సుమేధనులుగా వర్ణించబడతారు. అటువంటి అదృష్ట భాగులు యుగధర్మ పాలకుడైన శ్రీ చైతన్య మహాప్రభువును సంకీర్తన యజ్ఞం ద్వారా అర్చిస్తారు. వారికి శ్రీ చైతన్య మహాప్రభువు కరుణచే కృష్ణ ప్రేమ లభిస్తుంది. ఒకసారి శ్రీ చైతన్య మహాప్రభువు ఏ విధంగా కృష్ణ ప్రాప్తి కలుగుతుందో సనాతన గోస్వామికి ఒక కథ ద్వారా, ఉపాఖ్యానం ద్వారా చెప్పారు. సర్వజ్ఞుడైన ఒక జ్యోతిష్కుడు ఒకసారి ఒక బీదవాణి ఇంటికి వెళ్లడం జరుగుతుంది. అతని బీదరికాన్ని చూసి చాలా జాలిపడి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినటువంటి జ్యోతిష్కుడు వేదవాణితో
ఈ విధంగా చెప్తాడు. ఏమిటంటే, నీ తండ్రి పరమ ధనికుడు, కానీ వేరొక చోట అతను ప్రాణత్యాగం చేయుట చేత ధనరాశులను గురించి నీకు చెప్పడము మరిచాడు. అందుకు నీవు ఇంత దుఃఖంలో ఉన్నావు. కాబట్టి తండ్రికి చెందిన ధనరాశులను గురించి బీదవానికి జ్యోతిష్కుడు ఈ విధంగా చెప్పాడు. నీవు నేను చెప్పినట్లు ఆచరిస్తే ఆ ధనరాశి నీకు లభిస్తుంది అని చెప్పాడు. ఏ విధంగా చెప్పాడంటే, ఆ ధనరాశి నీ ఇంట్లోనే ఉంది, కానీ నీవు దక్షిణం వైపు తవ్వితే కంతిరీగలు తేనెటీగలు ఒక్క మారుగా దాడి చేస్తాయి. అప్పుడు నీకు ధనరాశి లభించదు. ఇక పడమర వైపు తవ్వితే అక్కడ ఉన్న దెయ్యము గొప్ప కష్టాన్ని ఉపద్రవాన్ని కలిగిస్తుంది. అప్పుడు కూడా నీకు ధనరాశిని ముట్టుకోలేవు. ఉత్తరం వైపు తవ్వితే అక్కడున్న నల్ల త్రాచు నిన్ను నశింపచేస్తుంది. అయితే నీవు తూర్పు వైపు కొద్దిగా తవ్వగానే లంకె బిందెలు నీకు దొరుకుతాయి. జ్యోతిష్కుడు ధనరాశుల గురించి చెప్పిన వివరాలను వెల్లడించినట్లుగానే వేద వాంగ్మయము ఎందుకు దుఃఖభాగుడవై ఉన్నావని తలంచే జిజ్ఞాసులకు కృష్ణ భక్తిని గురించి తెలియజేస్తుంది. అంటే జ్యోతిష్కుని మాటల ద్వారా బీదవానికి తన రాసులు లభించినట్లే అదే విధంగా వేద వాంగ్మయము జీవునికి పరమ పురుషుడైన శ్రీకృష్ణ భగవానునితో గల నిజమైన సంబంధాన్ని గురించి తెలియజేస్తుంది. ధనరాశిని గురించిన జ్ఞానము చేత బీదవాడు దానిని పొందలేడు. అందువలన జ్యోతిష్కుడు అతనికి ఆ ధనరాశులను పొందే మార్గం కూడా చెప్పవలసి వచ్చింది. అందుకే అతడు ఇంట్లో ఎక్కడ తవ్వితే ప్రమాదకరమో, ఎక్కడ త్రవ్వితే ధనరాశులు సులభంగా లభిస్తాయో అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెప్పాడు. దానితో ధన ప్రాప్తి పొందే మార్గం కూడా బీదవానికి తెలిసిపోయింది. తరువాతది ధనరాశిని పొందడమే. దీనినే మనము ప్రయోజనము అని అంటాము. శ్రీల సనాతన గోస్వామికి చేసిన ఉపదేశంలో శ్రీ చైతన్య మహాప్రభు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు వివరించారు. అది ఏమిటంటే, భాగ్యవంతుడైన జీవునికి కలిగే భగవత్ ప్రాప్తి 3 దశలలో కలుగుతుంది. వాటిలోని మొదటి దశ సంబంధం, రెండవది అభిధేయం, మూడవది ప్రయోజనం. జీవునికి శ్రీకృష్ణునితో గల నిత్యమైన సంబంధాన్ని గురించి వేద వాంగ్మయం తెలియజేస్తుంది. అదే సంబంధం, అట్టి దివ్యమైన సంబంధం గురించి అర్థం చేసుకుని ఆ విధంగా ప్రవర్తించడమే అభిధేయము. జీవిత పరమలక్ష్యమైన భగవత్ ప్రాప్తిని పొందడమే ప్రయోజనం. కాబట్టి భక్తియుత సేవ అనేది అంటే భగవంతునికి ప్రీతికరమై చేయబడే కార్యము అభిధేయము అని చెప్పబడుతుంది. అది జీవునిలో నిద్రాణముగా ఉన్నటువంటి కృష్ణ ప్రేమను జాగృతం చేస్తుంది. నిజానికి కృష్ణ ప్రేమయే జీవిత పరమ లక్ష్యము, చర్మ లక్ష్యము. ఈ లక్ష్యము జీవుని మహోన్నత స్వార్థము, మహోత్కృష్ట సంపద అవుతుంది. ఆ విధంగా జీవుడు దివ్యమైన భగవత్ సేవా పదాన్ని పొందగలుగుతాడు. ధనరాశులను పొందే విషయంలో జ్యోతిష్యుడు కొన్ని హెచ్చరికలను చేశాడు. దక్షిణ వైపు తవ్వడం అంటే సకామ కర్మలను చేపట్టడం అని అర్థం. ఈ మార్గాన్ని అవలంబిస్తే భౌతిక వాంఛలు ప్రబలంగా తయారవుతాయి. అందువల్లనే ఈ మార్గము కంతిరీగలు తేనెటీగలతో పోల్చబడింది. అదేవిధంగా జీవుడు కంతిరీగలు ఈ తేనెటీగల బారిన పడితే అతను అందులో నుంచి బయటపడడం కష్టం. అవి పుట్టబడి జన్మాంతరములు సంసారములో రగుతాడు. అంటే సకామ కర్మ పద్ధతిని అవలంబించడం ద్వారా మనిషి సంసార బంధ విముక్తుడు కాలేడు. అందులో భౌతిక భోగ ప్రవృత్తి ఎప్పటికీ కూడా అది అంతం కాదు. అందువలన జనన మరణ చక్రము కొనసాగుతూ జీవుడు నిరంతరము దుఃఖాల పాలవుతూ ఉంటాడు. పడమర వైపు జ్ఞానకాండను సూచిస్తుంది. అటువంటి జ్ఞానకాండ కేవలము దెయ్యంలాగా గొప్ప ఉపద్రవాన్ని కలుగజేస్తుంది. ఇక
ఉత్తరం వైపు నల్ల త్రాచు ఒక్క కాటుతో నాశనం చేస్తుంది. ధనరాశిని ముట్టుకోనివ్వకుండా చేస్తుంది. అదే యోగ పద్ధతి. యోగ గమ్యము నిరాకార బ్రహ్మ జ్యోతిలో లీనం కావడమే. కానీ భగవద్ అంశ అయిన జీవుడు ఆధ్యాత్మికముగా వ్యక్తిగతుడు. అతడు భూత వర్తమాన కాలాలలో వ్యక్తిగతుడుగా ఉన్నాడు. భవిష్యత్తులో వ్యక్తిగతునుగానే ఉండిపోతాడు. కాబట్టి కృత్రిమంగా బ్రహ్మముతో ఏకం కావాలని ప్రయత్నించడము ఆత్మహత్యా సదృశమే అవుతుంది. అది జీవుని సహజ స్థితిని నశింపచేస్తుంది. ఇక మిగిలినది తూర్పు వైపు త్రవ్వడమే. అదే భక్తి యోగం. అక్కడ తవ్వితే ధనరాశులు ఏ విధంగా సులభంగా లభిస్తాయో అదే విధంగా జ్యోతిష్కుడు చెప్పినట్టు కానీ కామ్య కర్మలను, జ్ఞాన మార్గాన్ని, యోగ మార్గాన్ని విడిచిపెట్టి భక్తి యోగాన్ని చేపడితే నిస్సంశయముగా కృష్ణ ప్రేమ ప్రాప్తి కలుగుతుంది. అందుకే శ్రీ చైతన్యులు ఈ విధంగా చెప్పారు. ఏమిటంటే మనిషి ధనవంతుడు కాగానే సహజంగానే అన్ని రకాలైన సుఖాలను అనుభవిస్తాడు. అతడు నిజంగా సుఖి కాగానే సమస్తమైన దుఃఖ పరిస్థితులు వాటంతట అవే తొలగిపోతాయి. దానికి ప్రత్యేకమైన ప్రయత్నం ఏమీ చేయనవసరం లేదు. దానికి అదేవిధంగా భక్తికి ఫలంగా కృష్ణుని పట్ల ప్రేమ జాగృతమవుతుంది. మనిషి ఆ స్థితిలో కృష్ణ సాంగత్య రసాన్ని ఆస్వాదిస్తాడు. అప్పుడు సంసారము, జరా మరణాలు వాటంతట అవే అంతరిస్తాయి. భగవత్ ప్రేమ లక్ష్యం భౌతికంగా ధనవంతులు కావడం గాని లేదా భవబంధ విముక్తి గాని కాదు. దాని నిజమైన లక్ష్యము భక్తి యోగంలో నెలకొని దివ్యానందాన్ని అనుభవించటమే. కృష్ణుడు ఆకర్షణకు కేంద్ర బిందువని, అతని సేవయే మన కార్యమని శాస్త్రాలలో చెప్పబడింది. కృష్ణ ప్రేమ స్థితిని తెలియజేయడమే, తెలుసుకోవడమే జీవిత పరమ లక్ష్యము. కాబట్టి కృష్ణుడు, కృష్ణ సేవ, కృష్ణ ప్రేమ అనేవే జీవితంలో 3 మహాధనరాశులు అని శ్రీ చైతన్య మహాప్రభువు సనాతన గోస్వామికి ఉపదేశించారు. కేవలము కలియుగ అవతారి అయిన శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క దివ్యమైన కృప ద్వారానే కృష్ణ ప్రేమ ప్రాప్తిస్తుంది. కృష్ణుని మనము సేవించి తరించగలుగుతాం. ఓం నమః హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.